నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పలు చర్చిలలో జరిగిన క్రిస్మస్ పండుగ, పేద మహిళలకు చీరలు పంచిన దాతలు. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి. ఎన్ఆర్ఐ సహకారంతో కళామందిర్ సెంటర్లో బస్ షెల్టర్ ఏర్పాటు, ప్రారంభించిన శాసనసభ్యులు పుల్లారావు. వికాస్ స్వీట్ స్కూల్లో వికసిత భారత మహోత్సవం, చరిత్ర, సంస్కృతి ఉట్టిపడే పలు అంశాలు ప్రదర్శించిన విద్యార్థులు. స్థానిక కళామందిర్ సెంటర్లో ఎన్ఆర్ఐ సహకారంతో అన్నారావు ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంపై ఆధారపడకుండా చేతనైన సహాయం, అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎవరికి వారు చిలకలూరిపేట అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిఎంఎస్ రాంబాబుతో పాటు జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలున్నారు. ఒక మంచి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. యేసు ప్రభు జన్మించినటువంటి రోజు ఇది. మా అన్నారావు గారికి కూడా సెంటిమెంట్ అన్నమాట. ఒక మంచి చర్చి కూడా నిర్మాణం చేశారు గుదేవారి పదంలో. స్వతహాగా అటువంటి దైవభక్తి కలిగినటువంటి ప్రభు మార్గంలో నడిచేటువంటి అన్నారావు గారు మంచి ఆలోచనలు అనేక మంది ప్రయాణికులకి ఇది ఉపయోగపడుతుంది. ఇదే కాదు, చిలకలూరుపేటలో ఫుడ్ స్ట్రీట్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నాం. జనవరిలో ఫుడ్ స్ట్రీట్ కూడా పెట్టి అన్ని టౌన్స్లో పెడుతున్నారు ఫుడ్ స్ట్రీట్. మన చిలకలూరుపేటలో కూడా ఎక్కడ బాగా విశాలంగా ఉందో చూసి ఫుడ్ స్ట్రీట్ వీలైనంత త్వరగా కళామందిర్ ఈ సెంటర్, మన కేబీ రోడ్డ ఎక్కడ బాగా విశాలంగా ఉందో చూడండి. జనవరిలో ఓపెన్ చేయాలి మనం ఫుడ్ స్ట్రీట్. అన్ని రకాల ఫుడ్ ఒకే ప్లేస్లో దొరికేటువంటి విధంగా. ఇప్పుడు విజయవాడలో పెట్టారు, బ్రహ్మాండంగా నడుస్తుంది. అన్ని టౌన్స్లో పెడుతున్నారు ఫుడ్ స్ట్రీట్. ఆ ఫుడ్ స్ట్రీట్ చిలకూరుపేటలో కూడా అతి త్వరలో మా రహీం కూడా ఉన్నాడు. వీలైనంత త్వరగా పోలీసు మీరు చూసి 2-3 ప్లేసులు నాకు చూపిస్తే ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది చూసి ఫైనలైజ్ చేద్దాం. జనవరిలో స్టార్ట్ చేయాలి. అదే బెంచెస్, ఎందుకంటే ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ మున్సిపాలిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తే కింద ఫౌండేషన్, బెంచెస్. అన్నారావు గారి మనవరాలు యొక్క భర్త అయినటువంటి మహేష్ గారు, వారు వింజనంపాడు. అన్నారావు గారేమో తెలుగుదేశం పార్టీలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి ఒక బ్రాండ్. ఆ విధంగా ఏర్పాటు చేసినందుకు ప్రయాణికుల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, ఒక మంచి డిఎం గారు, రాజా గారు, రావు సుబ్రహ్మణ్యం గారు, బేరింగ్ మౌలాలి గారు, సీనియర్ నాయకుడు కరీముల్లా గారు, సదాశివరావు గారు, సమ్మద్ గారు, సుబాని గారు, కౌన్సిలర్. మరో 6 నెలల నుంచి చిలకలూరుపేట అభివృద్ధి ఏ విధంగా ముంగలపోతుందో మనందరం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇందాక మౌలాలి గారు చెప్పినట్టు అడ్డ రోడ్ సెంటర్ బస్ షెల్టర్ ఉందండి. దాన్ని కూడా మేము గతంలో కమిషనర్ గారికి ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది. సార్, కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి. స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. బస్సు ఎక్కే క్రమంలో రోడ్డు మీదకి వస్తున్నారండి. ఆ బస్ షెల్టర్ అవసరమైతే మా సొంత నిధులతో పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నం శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అన్నారు. దేశాభివృద్ధితో పాటు బీజేపీ అభివృద్ధికి కూడా అహర్నిశలు కృషి చేసిన స్వార్థం లేని నాయకుడు వాజ్పేయి అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు గోపి శ్రీనివాస్, పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ అక్కర్ శ్రీనివాస్తో పాటు స్థానిక నాయకులు అన్నం శ్రీనివాసరావు, డి పుల్లయ్య, గురుస్వామి, లక్ష్మణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. जोहार अटल बिहारी वाजपेयी जी। अटल बिहारी वाजपेयी जी की जयंती का आज शताब्दी वर्ष है। 25 दिसंबर 1924 को मध्य प्रदेश के ग्वालियर में रहने वाले एक स्कूल ఈ కార్యక్రమానికి రావాల్సినట్టుగా ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వాజ్పేయి గారు ఒక మంచి కవి కూడా. వాక్చాతుర్యం ఉన్నటువంటి ప్రధానమంత్రులు వాజ్పేయి గారు ముందు వరుసలో ఉంటారు. ఆ విధంగా వారికి సాటి మరొకరు లేరు అనేటువంటి విధంగా వాజ్పేయి గారు భారతదేశ ప్రజలకి ఒక ఆణిముత్యం 150 కోట్ల మంది ప్రజలకని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తూ, ఆ విధంగా వారి శత జయంతి ఉత్సవాల రోజై మన అన్నం శ్రీనివాసరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక మంచి పేరు చిలకలూరుపేటకు తీసుకొచ్చారు. ఆ విధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నేతలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. మహారాజుగా ఎక్కడ కూడా ఒక ఆరోపణ అనేటువంటిది లేని ప్రధానమంత్రిగా చరిత్రలో ఉండిపోయారు. ఆ విధంగా భారతరత్న అందుకున్నటువంటి మహనీయుడు కూడా వాజ్పేయి గారు. నైతిక విలువల్ని కాపాడటంలో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో వారికి సాటి మరొకరు లేరు అనేటువంటి విధంగా వారు ప్రధానమంత్రిగా దేశ ప్రజల హృదయాల్లో ఉన్నారు. 140 కోట్ల మంది హర్షించేటువంటి మాజీ ప్రధానుల్లో వాజ్పేయి గారు ఒకరు. టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకురావటంలో, నేషనల్ హైవేస్ సంస్కరణలు తీసుకురావటంలో, అదేవిధంగా పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారతదేశం సత్తా ఏంటో నిరూపించినటువంటి ప్రధానుల్లో వాజ్పేయి గారు ఒకరు. నాదెళ్ల మండలం గణపవరంలోని చౌటుపాలెంలో ఉన్న బైబుల్ ఫెయిత్ లూథరన్ చర్చిలో స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థ జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పేదలకు, వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తొలుత చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఎల్లా పీటర్ ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్ వలెటి హిమవంతరావు హాజరై మాట్లాడుతూ గాడ్స్ చేస్తున్న సేవలు కొనియాడారు. పేదలను ఆదుకోవడం అంటే భగవంతునికి సేవ చేయడమేనని ఆయన అన్నారు. మరో అతిథి మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఏజీపీ దాసిరి చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇదే చర్చిలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం 50 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సొసైటీ ఉపాధ్యక్షులు యాకోబు అధ్యక్షత వహించగా గ్రామ పెద్దలు హరిబాబు, జంపని రామారావు, జరిపోతుల బుల్లిబాబు, తుర్లపాడు గ్రామ మాజీ సర్పంచ్ వడ్లన సతీష్ చంద్ర, సంఘ పెద్దలు, కమిటీ సభ్యులతో పాటు సంఘస్థులు పాల్గొన్నారు. కొద్దిగా కష్టం అవుతుంది. మరి వాళ్ళ పరిస్థితిని బట్టి, సంఘం యొక్క పరిస్థితిని బట్టి, ఆర్థిక సమాధానం ఇబ్బందులు బట్టి ఆ పనిని ముందు కొనసాగించబోతున్నాం. మీకందరికీ కూడా వచ్చినటువంటి అతిథులందరూ చేసి మన దగ్గర ఒక కొన్ని చీరలు కొంతమందికి జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారు పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదాయ పన్ను చెల్లింపుదారుల ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి పన్నులు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ అదనపు కమిషనర్ రేంజ్ 2 డాక్టర్ ఓఆర్ సుప్రియారావు అన్నారు. మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదాయ పన్నులు చెల్లించే వారికి సందేహాలుంటే
తమ సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. మరొక అతిథిగా పాల్గొన్న ఆదాయ పన్ను శాఖ అధికారి జి అరుణ్ కుమార్ మాట్లాడుతూ డైరెక్ట్ ట్యాక్స్, వివాద్ సే విశ్వాస్, మోసపూరిత రిఫండ్స్ అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. Taxpayers who have come here despite the rain. I really wish the session taken by Arun Garu has benefited you, and if you have any doubts, you are always welcome. You can call us, we clarify your doubts. And one more thing is, we are seeing that from Chilklood and this region, we haven't seen any DSC applications. So this session was mainly organized here because we want to encourage you people to take advantage of this scheme. So we hope that at least before December 31st, later when after 31st or starting from 1st Jan, we expect some applications from you people. And important thing is, after this phases, we are seeing addition because many taxpayers are not even checking their emails. That is మా గౌరవనీయ అడిషనల్ కమిషనర్ గారు సుప్రియారావు మేడం గారు మరి మీకు కొంత ఇన్కమ్ ట్యాక్స్ మీద అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే మంచి ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సభకు అధ్యక్షత వహించిన కాకుండా మన దేశ అభివృద్ధికి భవిష్యత్తుకి మనం కూడా మరి ఉడతభక్తిగా సహాయం చేసిన వాళ్ళమే. కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుంటూరు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ మనకు చాలా వెసులుబాటు కూడా కల్పిస్తూ ఉంది. వాటిలో 2 స్కీమ్స్ గురించి మరి 2 ఇష్యూస్ గురించి మీతో మరి కొంత డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాము. దీనిలో మొదటిగా డైరెక్ట్ ట్యాక్స్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్ 2024 మరియు ఫ్రాడ్లెంట్ రిఫండ్ ఇష్యూస్. నాదెళ్ల మండలం గణపవరం గారి కాలనీలో ఉన్న న్యూ కవెనెంట్స్ కీపర్ క్రిస్ట్ చర్చిలో క్రిస్మస్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొప్పుల ఓబయ్య వితంతు వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పాస్టర్ సిమోను మాట్లాడుతూ ఓబయ్య గ్రామంలోని అనేక చర్చిలకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దారా కొండయ్య, డిఎం రాజు తదితరులు పాల్గొన్నారు. విషయంలో మరి చేల్పాపాషగా ప్రేమించి సంఘబిడను ప్రేమించి మరి కొప్పుల మరి ఓబయ్య గారు అలాగే దారా కొండయ్య పంతులు గారు మరి దాతృత్వాన్ని కలిగి మరి వృద్ధాప్యం ఉన్నటువంటి మరి వృద్ధులకు ముసలి వాళ్ళకి దుప్పట్లు పంచారు. చాలా సంతోషంగా ఉంది. మరి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి ఓబయ్య గారిని అలాగే కొండయ్య పంతులు గారిని దేవుడు దీవించి పట్టణంలోని వికాస్ స్వీట్ స్కూల్లో మంగళవారం
వికసిత భారత్ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తరగతుల వారీగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శన విద్యార్థుల సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచింది. అనేక మంది తల్లిదండ్రులను ఆకట్టుకుంది. విద్యార్థుల్లో దేశభక్తిని, సంస్కృతిని పరిరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్న పాఠశాల డైరెక్టర్ దండా పవన్ కుమార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన విఐటి స్కూల్లో వికసిత్ భారత్ మహోత్సవ్ అనే కాన్సెప్ట్ మీద మన ప్రైమరీ పిల్లలు అలానే ప్రీ ప్రైమరీ పిల్లలు ఒక ఎగ్జిబిషన్ మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నర్సరీ నుంచి 5వ తరగతి దాకా ఉన్న పిల్లలకి ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ సంవత్సరం థీమ్ వికసిత్ భారత్ మహోత్సవ్. దీంట్లో నర్సరీ పిల్లలు ఫ్రూట్స్ గురించి, ఎల్కేజీ పిల్లలు సీజన్స్, అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్, యూకేజీ కమ్యూనిటీ హెల్పర్స్ అండ్ ఫస్ట్ క్లాస్ డాన్సెస్ ఆఫ్ ఇండియా, సింబల్స్ ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ క్లాస్ టైప్స్ ఆఫ్ హౌసెస్ అండ్ ఫిట్ అండ్ హెల్దీ ఇండియా అనే కాన్సెప్ట్ మీద సెకండ్ క్లాస్ వాళ్ళు చేస్తున్నారు. థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద వాళ్ళ టీమ్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఫోర్త్ క్లాస్ పిల్లలు టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ ఇన్ ఇండియా అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినోత్సవ కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరంలోని తులసివనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వాజ్పేయి పేరు మీద అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో వాజ్పేయిది ఘనమైన పాత్ర అని, ఆర్థికంగా భారత్ అభివృద్ధి చెందడానికి ఆయన పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పోర్టు పూర్ణచంద్రరావు, జిల్లా కన్వీనర్ కస్తూరి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కన్వీనర్ తాటిపత్రి జయరామిరెడ్డి, జిల్లా పార్లమెంట్ కన్వీనర్ చిరుమామిళ్ల ఆదినారాయణ, పొత్తూరి బ్రహ్మానందం, ఉప్పల భాస్కర్రావు, వేగిసిన అంజిరాజు, కందుల రామారావు, దాట్ల వెంకటేశ్వరరాజు, ఆలా శివకోటిరెడ్డి, ఆయిటర్ ప్రసాద్, కోట పవన్ గాంధీ, గట్టు హేమ, దండ వెంకట శ్రీనివాస్, పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు పాల్గొన్నారు. జోహార్ 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 వాజ్పేయి గారు, జోహార్ వాజ్పేయి గారు, జోహార్ వాజ్పేయి గారు, జోహార్ వాజ్పేయి గారు. బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం. జోహార్ వాజ్పేయి గారు, జోహార్ వాజ్పేయి గారు, జోహార్ వాజ్పేయి గారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.